ఒక రాజకీయ శక్తిగా ఆవిడ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక పార్టీ పెట్టి ఆవిడ కూడా రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్నారు. సో మీరు ఎలాగైతే దేశంలో చక్రం తిప్పాలనుకుంటున్నారో ఆవిడ కూడా తెలంగాణ రాష్ట్రంలో చక్రం తిప్పాలనుకుంటుంది. తెలంగాణ సెంటిమెంట్ని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చారు. టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన అనే పార్టీ పేరుతోటి ఈరోజు ఆవిర్భావం జరిగింది. సో ఏంటి మరి కవిత గారు పార్టీ విషయంలో కావచ్చు, కవిత గారి వ్యాఖ్యల విషయంలో కావచ్చు, మరి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులుగా మరి మీరు ఏ విధంగా స్పందిస్తారు? యా అందరికీ నమస్కారం. నాతో డిబేట్ లో పాల్గొంటున్న షామిల్ కార్తిక్ గారికి, అలాగే ప్రేమ్ కుమార్ గారికి, శ్రావణ్ కుమార్ గారికి, యాదగిరి గారికి, ఏయో టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరికి యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. యాదగిరి గారు చాలా విషయాలు మాట్లాడారు. నన్ను మరి నేను తెలుసో తెలియదో యాదగిరి గారికి తెలియదు. నాకు ఇక్కడ బొమ్మలు కూడా ఏం రావడం లేదు చూడడానికి కూడా. సరే, ఏది ఏమైనా ఈరోజు కవితక్క గారు టిఆర్ఎస్ అనే ఒక ఫేక్ సంస్థని ఏదో రాసుకొని టిఆర్ఎస్ గా నామకరణం పెట్టుకొని ఒక పార్టీ పెట్టారు. రాష్ట్రంలో ఈ దేశంలో టిఆర్ఎస్ పార్టీలు పెట్టుకోవచ్చు, రావచ్చు, పోరాటాలు చేయొచ్చు. అంతిమంగా ప్రజల మనల్ని పొందితే అది ఎవరైనా ఉండొచ్చు. అది కవితక్క గారు అంటే మాకు ఒక గౌరవం ఉండే, అభిమానం ఉండే. కవితక్క గారు అంటే ఎక్కడి నుంచి కేసీఆర్ గారి కూతురుగా కేసీఆర్ గారి పేరు చెప్పి కేసీఆర్ గారి ద్వారా అమెరికా నుండి వచ్చి ఆ బిఆర్ఎస్ పార్టీలో టిఆర్ఎస్ లో చేరకుండా స్వతంత్రంగా ఒక తెలంగాణ జాగృతి అని పెట్టి ఇప్పుడు ఆ జాగృతి టిఆర్ఎస్ లో విలీనం చేసిందా లేదా అది అట్లనే ఉందా అది కూడా తెలియదు. సరే, వాళ్ళ బాధ వాళ్ళు పడతారు. కానీ ఈ రోజు కవితక్క గారు తన అంతరాత్మని మొత్తం సంపుకొని మాట్లాడింది. సరే, అది ఎవరు మాట్లాడించారు, ఆమె వెనక ఎవరున్నారు, ఎవరి మాటలు ఆమె నోటి నుండి వస్తున్నాయి, గడ్డి పరకత్ కూడా తెలుసు. కాబట్టి నేనేమంటున్నా, ఇన్ని రోజులు తెలియని గుర్తులేని అధికారంలో 10 సంవత్సరాలు ఉన్న కవితక్క గారికి మరి ఉద్యమకారులు గుర్తు రాలేదా? ఈ తెలంగాణ రాష్ట్రం 60 ఏళ్ల నుంచి 60 ఏళ్ల పోరాటాన్ని అసాధ్యాన్ని సుసాధ్యం చేసి సాగు నోట్లో దాకపోయి తెలంగాణ రాష్ట్రం సాధించిన తెలంగాణను భారతదేశంలోనే నెంబర్ 1 స్థానంలో తీసుకొచ్చిన కేసీఆర్ గారిని పట్టుకొని ఇక బిడ్డమని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ చూస్తూ ఊరుకోము. మేము తెలంగాణ ఉద్యమకారులం. మాకు కూడా నీకులాగా ఎమ్మెల్సీ ఇవ్వలేదు, మాకు ఎంపీ ఇవ్వలేదు, మాకులాగా జైళ్ళకు మీరు పోలేదు, దెబ్బలు తెలియదు. ఎవరి కోసం మొన్న జైలుకు పోయినావు, ఎందుకు పోయినావు? తెలంగాణ ఆత్మగౌరవ బొమ్మ మీద, తెలంగాణ తల్లి ఆత్మగౌరవం మీద ఒక లిక్కరు మరక పెట్టావు నువ్వు. నీ వల్ల బిఆర్ఎస్ పార్టీ అబాస్ పాలైంది, తెలంగాణ మహిళలు అబాస్ పాలైంది. కాబట్టి మేము పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీకు తండ్రి కావచ్చు, కానీ తెలంగాణ 4 కోట్ల ప్రజలకు ఆయన బాపుగా పిలుచుకుంటున్నాం, ఒక ఆరాధ్య దైవంగా పిలుచుకుంటున్నాం. ఈ మధ్యనే ఒక చిన్న ఆర్టీసీ కండక్టర్ కేసీఆర్ గారికి మాట్లాడితేనే కొల్లు కొట్టిన వాళ్ళు. కాబట్టి కేసీఆర్ గారి మీద ఎవరు అనుచిత వ్యాఖ్యలు చేసిన, కేసీఆర్ గారిని ఎవరన్నారు? ఎందుకంటే ఈ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఉంచారు. మరి ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల్లో అంతకంటే గొప్పగా ఏ ఒక్కటనే చేసిందా రేవంత్ రెడ్డి? ఏదో ఒక మాటని వదిలిపెట్టావు. మరి ఎక్కడ మీకు రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా అనిపిస్తుంది? ఎక్కడ కేసీఆర్ గారి పరిపాలన మంచిగా అనిపించడం లేదు? 10 సంవత్సరాలు కేసీఆర్ గారితోటే ఉన్నావు కదా, ఆ ఇంటి బిడ్డవు కదా, ఎందుకు అడగలేదు? పార్టీలో ఉన్నప్పుడు ఎందుకు నిలదీయలేదు? ఎందుకు ఉద్యమకారులకు రావడం లేదు? వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్ అని అడగలేదు? ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఎట్లా నోరు వస్తున్నది? కాబట్టి మీరు మాట్లాడే మాటకు పార్టీ నుంచి పోయారు కాబట్టి పార్టీ నుంచి ఉత్తరం మేము వెళ్ళగొట్టలేదు. మేము చాలా రకాలుగా చూసాం. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మీరు చేసిన తప్పును సరిదిద్దుకోవడం కోసం, మీ వ్యక్తిగత స్వార్థం కోసం, మీకు పదవుల వ్యామోహంలో మీరు బయటికి పోయి మీరు కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని తిట్టే పరిస్థితికి వచ్చారంటే ఇది సభ్య సమాజం కూడా తలదించుకునేటట్టున్నది. మీ మాటలు నిజంగా ఇప్పటికైనా మీరు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలోనే, ఈ ప్రపంచంలోనే
తెలంగాణ ప్రజలు ఎక్కడైనా ఉండి కేసీఆర్ గారి పేరు బొమ్మ కనపడితే చేతులు జోడించి మొక్కే తత్వం కేసీఆర్ గారిని చూస్తే కనబడుతుంది. కానీ ఇవాళ మీరు మాట్లాడిన మాటలు తీస్తే ఒక్కొక్కరే ఒళ్ళు రక్తం ఉప్పొంగుతుంది. మీరు మాట్లాడే మాటలు చాలా తీవ్రంగా ఉన్నాయి. కాబట్టి మిమ్మల్ని మీరు తల్లిదండ్రులని గోస పెడుతున్నారు, తల్లిదండ్రుల కన్నీళ్లు చూస్తున్నారు, అన్నదమ్ములను బాధ పెడుతున్నారు. అన్నదమ్ములని తల్లిదండ్రులని బాధ పెట్టిన వాళ్ళు ఈ దేశంలో ఎక్కడ బతికి బట్ట కట్టలేదు, రాజకీయంగా పెరిగినట్టు దాఖలు లేవు. ఇది గుర్తు పెట్టుకోండి అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఒక ఉద్యమకారుడిగా ఒక 100 కేసులు అయి ఒక 10-15 సార్లు జైలుకు పోయి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వ్యక్తులుగా మీకు తెలుసు. మీరు జాగృతి పెడితే 10 జిల్లాలు తిప్పిన వాళ్ళని, మీకు పాటలు రాసి ఇచ్చిన వాళ్ళని. కాబట్టి మీరు మాట్లాడే మాటలో ఎక్కడ కూడా ఒక ప్రేమ, అభిమానం, ఆప్యాయత అనేది లేదు. స్వార్థం ఎవరి పంచన చేరో కేసీఆర్ గారిని తిట్టడానికే మీరు పార్టీని పెట్టినట్టు ఉన్నది తప్ప ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాలి. రామూర్తి గారు ఇప్పుడు కేసీఆర్ గారినే టార్గెట్ ఎందుకు చేశారు? కనీసం ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని కేవలం ఒక్క మాట జస్ట్ ఏంటి కర్కోటకుడు అనే మాట మాట్లాడేసి వదిలేసింది అంతే. ఆవిడ వెనక ఎవరు అదే కర్కోటకుడు మాట అనేసి వదిలేసింది. అసలు మరి కవిత గారు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు కేవలం తండ్రి మీద చేయడానికి, అదే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అనకపోవడానికి ఏమైనా బలమైన కారణం ఉందని మీరు అనుకుంటున్నారా? దాని వెనకాల ఏమైనా వ్యూహం నడుస్తుందని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే కేవలం తన పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత ఇక టోటల్గా తండ్రి మీద పడ్డారు ఆవిడ. అన్ననైతే సింపుల్గా ఒకటే మాట, దానికి ఏమీ తెలియదని. అంటే ఏమి తెలియదంటే ఏ రకంగా ఆలోచించాలా? అది ఏంటి? దాన్ని ఆ అర్థానికి ఆ మాటకు అర్థం ఏంటో కూడా చెప్పండి మీరు. ఇప్పుడు రవి గారు మిమ్మల్ని హలో మిమ్మల్ని ఇప్పుడు వాస్తవానికి కేటీఆర్ గారికి నిజంగా ఏం తెలియదు. ఆయనకు కుంభకోణాలు ఎట్లా తెలియాలో తెలియదు. లిక్కర్ ఎలా జైలు అరే అలా అంటారండి సార్, అవినీతి చేస్తుంది లిక్కర్ అంటారు. కేసీఆర్ తప్పు పడుతారు అవినీతి. మరి అది అడగండి మీరు. ఆయన తెలియదు కాబట్టి తెలియదు అంటున్నది. అలా కాదు కేసీఆర్ తప్పు పడుతున్నారు అవిలు. కాబట్టి నేను ఒక్కటే అడుగుతున్నాను. నేను చాలా సూటిగా క్లియర్ గా ఒక్కటే అడుగుతున్నాను. ఈ 10 సంవత్సరాల్లో కంటే ఎక్కువ ఈ 2.5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం ఏమన్నా కేసీఆర్ గారి కంటే ఒక్క పనైనా మంచిగా చేసి పెట్టిందా? లేదా ఉద్యమకారులకు ఏమన్నా చేసి పెట్టిందా? లేదా తెలంగాణ అమరవీరులకు ఏమన్నా చేసి పెట్టిందా? లేదా తెలంగాణ ప్రజలకు ఏమన్నా చేసి పెట్టిందా? నాడు కరెంటులు ఇచ్చింది కేసీఆర్ గారు, నాడు నీళ్లు ఇచ్చింది కేసీఆర్ గారు, నాడు ప్రాజెక్టు కట్టింది కేసీఆర్ గారు. మీ యొక్క స్వార్థం కోసం మీరు అవినీతిలో కూరుకుపోయి మీరు జైలుకు పోయి మీరు బయటకు వచ్చి ఆ జైలు నుంచి తీసుకురావడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎంత కష్టపడదో తెలుసు. లాయర్ని పెట్టింది ఎవరో తెలుసు, మిమ్మల్ని బయటికి రావడానికి ప్రయత్నం చేసింది ఎవరో తెలుసు. కానీ మీరు మాత్రం ఈ తెలంగాణ సమాజానికి తీరని మనక అంటించారు. తెలంగాణ మహిళలకు మీరు తల్లిగా ప్రకటించుకుంటే నవ్వేటోళ్ళు వినేటోళ్ళు చూసేవాళ్ళు నవ్వుతున్నారు. మీకు మీరుగా తల్లిగా ప్రకటించకూడదు. సమాజం అనాలి నిజంగానే మాకు తల్లిలాగా పనిచేస్తుంది, నిజంగానే ఎలాంటి అవినీతి లేకుండా పనిచేస్తుంది, నిజంగానే జైలు గోడలు ఎప్పుడు ముద్దాడలేదు, నిజంగానే తెలంగాణ ప్రజల కోసం బాగా కష్టపడేది అంటున్నారు. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను తీసేస్తేనే ఇంతవరకు మీరు ఒక మాట కూడా మాట్లాడలేదు. ఇంతవరకు తెలంగాణలో మోసం చేస్తే ఇప్పటి వరకు మాట్లాడలేదు. మీరు ఏం మాట్లాడతారు? మీరు రేపు తెలంగాణ తల్లిదండ్రులని బాధ పెట్టిన వాళ్ళు ఈ సమాజాన్ని ఉద్ధరిస్తారు, ఈ తెలంగాణని బాధపడుతున్నారు, మంచి సాగుతారు. కాబట్టి మీరు మాట్లాడే ప్రతి మాట ఒక స్వార్థపూరితమైన మాట. మీరు నోట్ల నుంచి వచ్చే ప్రతి మాట ప్రతిపక్షాలు చెప్పే మాటలే తప్ప అవి మీ మాటలు కావు. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి. మీరు రాజకీయ కాలగర్భంలో కలవకముందే కళ్ళు తెరవండి. తెలంగాణలో పార్టీ పెట్టిందే ఈరోజు సార్ రాష్ట్రానికి బొమ్మరామూర్తి గారు మీరు ప్రతిపక్షాల వలలో పడకండి. రేవంత్ రెడ్డి చెప్పినట్టు చేయకండి. మీరు ఆగమైపోతారు. అదే మా బాధ. మా అక్క ఆగమైపోతుంది, మొత్తం రేవంత్ రెడ్డి ఉన్నారా? రాజకీయంగా ఆగమైతుంది అనే బాధ
మోడీ ఉండాలి. రామూర్తి గారు ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. రామూర్తి గారు దీని వెనకాల మొత్తం రేవంత్ రెడ్డి గారు ఉండి నడిపిస్తున్నారని మీరు అనుకుంటున్నారా? 100% కదా. ఏం మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా ఏమన్నా? 100%. 100% ప్రతిపక్షాలు ఏవైతే మాట్లాడుతున్నాయో ఫామ్ హౌస్ లో అదే కేసీఆర్ గారికి ఎందు బాగలేక ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఆయన ఇంట్లో ఉంటే ఫామ్ హౌస్ లో పండుకుంటుండు, బయటికి రావడం లేదని గదే రేవంత్ రెడ్డి. మరి మొన్న మీటింగ్ ఎలా వచ్చారు సార్ ఆయన? మన మీటింగ్ ఎలా వచ్చారు మరి ఆయన? అదే మాట్లాడుతున్నావు. మరి మేము అడిగిన దానికి పోరాటానికి ఎందుకు సమాధానం చెప్తా లేదు? ఎందుకు ఈ ఐప్యాడ్ పేరు మీద ఆగం చేస్తుంటే, లేదా మూసీ పేరు మీద కోట్ల రూపాయలు సంపాదించుకుంటుంటే, ఒక్క ప్రాజెక్టు కట్టకుండా ఒక్క అభివృద్ధి పని చేయకుండా రేవంత్ రెడ్డి కోట్ల రూపాయలు దందా చేస్తుంటే నువ్వు మాత్రం ఒక మాటను తప్పించుకుంటున్నావు. కాబట్టి నువ్వు ఎవరి వలలో చిక్కినా రామశిల్క అర్థమైపోతుంది. కాబట్టి వాళ్ళ యొక్క పుల్లు కుతంత్రాలలో మీరు ఆగం కావద్దని ఒక ఉద్యమకారుడిగా మిమ్మల్ని అభిమానించే వ్యక్తిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ మాట ఈ రోజు 25వ తారీఖు ఎట్లా మాట్లాడతాడు? వాళ్ళ పెద్ద గౌరవిస్తలేరా? ఆయన గౌరవం లేదా? ఆయనే కదా అన్నది. ముందు ప్రజలే తెలుస్తారని సందర్భంగా అన్యాయంగా నోరు జారి మరి పందికొక్కులన్నీ ఆ పందికొక్కుల పక్కనే ఉన్నావు కదా, 10 సంవత్సరాలు ఎమ్మెల్సీగా ఉన్నావు కదా, ఎంపీగా ఉన్నావు కదా, ఎందుకు మాట్లాడలేదు? పందికొక్కులు కాదు, గుడ్డనక్కలు అడగలేదు. కాబట్టి నీకు బాగా దొంగలాగా జైలుపోయి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రజలు గుర్తొస్తున్నారు, ఇప్పుడు ఉద్యమకారులు గుర్తొస్తున్నారు. అర్హత లేదు, ఇక్కడ మేము మాట్లాడే అర్హత బీఆర్ఎస్ లో లేదు. వాళ్ళ నాయకుడే అన్నాడు కదా, నా మీద కక్ష సాధింపు నా బిడ్డను అరెస్ట్ చేసినట్టు అన్నాడా లేదా? మరి వీళ్ళు ఎట్లా మాట్లాడతారు? మీరు ఒక్కసారి అడగండి. రామూర్తి అన్న వినపడుతుందా అన్న? కేసీఆర్ గారు అంటే మాకు ఇట్లా మంచి గౌరవమే, నాది కేసీఆర్ కాన్స్టిట్యున్సీ గజ్వేలే. ఇప్పుడు కేసీఆర్ గారు అన్నారు కదనే, నా మీద కక్ష సాధింపు గురించి నా బిడ్డను అరెస్ట్ చేసిండు బీజేపీ ప్రభుత్వము, ఆమె కడిగిన ముత్యం లాగా బయటకు వస్తుంది అని అన్నాడా? అన్నా కేసీఆర్ గారు ఈ మాట ఈ మాట కేసీఆర్ గారు అన్నారా లేదా? అరే నేను చెప్పారు వినన్నా, మీరు ఈ మాట కేసీఆర్ గారు అన్నారా లేదా? నాకు అవన్నీ చెప్పకండి, మీరు అవన్నీ చెప్పకండి. మీరు ఈ మాట కేసీఆర్ గారు అన్నదా అన్న? మీరు పెద్దోళ్ళు అన్న మా మాట వినండి అన్న. కేసీఆర్ గారు నా మీద కక్ష సాధింపు గురించి నా బిడ్డను బీజేపీ ప్రభుత్వం అరెస్ట్ చేసింది, కడిగిన ముత్యం లాగా బయటకు వస్తుంది అని అన్నడా అనలేదా? అన్నడా అనలేదా? నాకు అవి చెప్పకన్నా. ఈ మాట కేసీఆర్ అన్నరా అనలేదా? మరి కేసీఆర్ గారు అన్నప్పుడు మీరు ఎట్లా మాట్లాడతారన్నా? మీరు ఎట్లా మాట్లాడతారు?